Skyblaze Overseas Education Consultant. Study in UK. Low fee and without IELTS. 2 years work permit. Admissions are open for September 2024. Mobile number 9989999003. ప్లస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రావణ మాసం అంటేనే ఎంతో విశిష్టమైనది. అలాగే మహిళలు పురుషులు అనే భేదం లేకుండా ఎవరైనా సరే ఈ మాసంలో ఆచరించదగిన నియమాలు అలాగే వ్రత విధానాల గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహర్ శర్మ గారు. నమస్కారం గురూజీ. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులు కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, అసలు శ్రావణ మాసం అంటేనే మనకి పూజలు వ్రతాలు ప్రత్యేక పర్వదినాలు గుర్తొస్తాయి. అసలు ఈ శ్రావణ మాసంలో మనం చేయదగినటువంటి పనులు అలాగే చేయకూడని పనుల గురించి వివరిస్తారా? శ్రావణ మాసం, ఈ శ్రావణ మాసము చాలా విశిష్టమైనటువంటి మాసాలలో ఇది ఒకటమ్మ. ముఖ్యంగా మనం గమనించుకున్నట్లయితే చరిత్రకారులు పండితులు ఏమని చెప్తారంటే మాసములలో ఉన్నటువంటి మాసాల్లో యవ్వనమైన మాసముగా తెలియజేస్తారు. దీనికి గల కారణం కూడా ఏం చెప్పారంటే ఈ యొక్క వసంత ఋతువుకి ప్రారంభమయ్యే సమయానికి చెట్ల ఆకులన్నీ రాలిపోతాయి, కొత్తగా చిగుళ్ళు వస్తాయి. చిగుళ్ళు వచ్చి ఏపుగా పెరిగే సమయం ఈ శ్రావణ మాసం వర్ష ఋతువులో. కాబట్టి నిండుగా కనబడుతుంటాయి ఏ వృక్షమైనా కానీ. అలాగే మానవ జీవితం కూడా నిండుగా ఉండాలి, నిండుగా ఏ పని చేస్తే నిండైన జీవితం కలుగుతుందని ఈ యొక్క శ్రావణ మాసంలోనే అనేక రకాలైనటువంటి పండుగలు పర్వదినాలు మనకు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే నాగుల చవితి, అలాగే రాఖీ పౌర్ణమ, హయగ్రీవ జయంతి, శ్రీకృష్ణ జన్మాష్టమి, ఇలా అనేక రకాలైనటువంటి పండుగలు, మళ్ళీ వరలక్ష్మి వ్రతము, మంగళగౌరి వ్రతము, ఇలా అనేక రకాల నోములు వ్రతాలు ఇవన్నీ కూడా మనం ఈ యొక్క శ్రావణ మాసంలోనే ఆచరిస్తాం. అయితే ఈ శ్రావణ మాసానికి వచ్చేసేసరికి చాలామందికి విధి విధానాలు అనేటువంటివి అప్పటికప్పుడు వాళ్ళు చేసుకునే పూజల్లో మాత్రమే ఆచరిస్తున్నారు తప్ప ఈ శ్రావణ మాసం అంతా కూడా నియమంగా పాటించినటువంటి వ్యక్తికి ఆ దేవత యొక్క అనుగ్రహం కలుగుతుంది. అయితే చాలామంది అనుకునేటువంటిది ఏంటంటే ఈ శ్రావణ మాసం అనేసరికి లక్ష్మీ అమ్మవారి ఆరాధన ఎక్కువగా చేసుకుంటారు అనే ఆలోచనలో ఉంటారు. కానీ వాస్తవానికి ఈ శ్రావణ మాసం అనేటువంటిది ఈశ్వరునికి ప్రీతికరమైన మాసము. సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవికి నాకు ఇష్టమైనటువంటి మాసము ఈ శ్రావణ మాసమని అమ్మవారితో చెప్పడం జరిగింది. దీనికి గల కారణం మనం వైజ్ఞానికంగా సైంటిఫికల్గా మనం ఆలోచించినట్లయితే సాధారణంగా ఈ తొలి ఏకాదశి రోజున విష్ణు భగవానుడు నిద్రకు వెళతాడు, అనగా శయనం అందుతాడు. మళ్ళీ కార్తీక మాసం ఏకాదశి అనగా ఉత్థాన ఏకాదశి రోజున నిద్ర నుంచి మేలుకొంటాడు. మరి ఈ సృష్టి స్థితి లయకారకాలలో స్థితికారకుడు విష్ణు భగవానుడు. మరి ఆయన నిద్రపోతే ఆయన డ్యూటీ ఎవరు చేయాలి? కాబట్టి పరమేశ్వరుడికే వచ్చింది. లయాన్ని చేయాలన్నా కాపాడాలన్నా పరమేశ్వరుడు ఈ యొక్క శ్రావణ మాసం అనగా ఆషాఢ మాసం ఏకాదశి నుంచి కార్తీక మాసం ఏకాదశి వరకు బాధ్యతలు స్వీకరిస్తాడు. కాబట్టి ఈ యొక్క శ్రావణ మాసంలో అందరూ ఆరాధన చేసేటువంటి తమ తమ ఇష్టదేవత ఆరాధనతో పాటుగా విధిగా ఈశ్వర ఆరాధన చేసిన వాళ్ళకి ఆ యొక్క ఈశ్వర సంకల్పం చేత శివానుగ్రహం లేనిదే చీమైన కుట్టదు. కాబట్టి ఈశ్వరానుగ్రహం వలన వాళ్ళకన్నీ కూడాను వాళ్ళ యొక్క కోరికలు నెరవేరుతాయి. కాబట్టి ఎటువంటి విధానాలు ఎటువంటి నియమాలు పాటించాలి అనుకున్నప్పుడు ముఖ్యంగా మన ఇంట్లో ఉన్నటువంటి పూజా మందిరాన్ని శుభ్రపరచుకోవాలి. అయితే అమావాస్య ఆదివారం వచ్చింది కాబట్టి చేయకూడదు. కాబట్టి ముందు రోజు శనివారం రోజైనా కానీ పూజా మందిరం అంతా కూడాను శుభ్రపరచుకొని విగ్రహాలు కానీ ఫోటోలు కానీ అన్నిగా శుచిగా పెట్టుకొని మనం పెట్టుకోవాలి. లేదు సోమవారం నాడైనా కానీ శుభ్రపరచుకొని ఆ రోజు నుంచి ప్రారంభించవచ్చు. ఇక ఆ శ్రావణ మాసం 5వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి ఆ శ్రావణ మాసం 5వ తారీఖు నుంచి నెల రోజుల పాటు ప్రతిరోజు కూడాను సూర్యోదయం కంటే ముందే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని సూర్యోదయం అవుతున్నటువంటి సందర్భంలో తులసి చెట్టు దగ్గర ప్రతిరోజు కూడాను శుభ్రపరచుకోవాలి. ముగ్గు వేసి ఆవు నేతితో దీపారాధన, మొదలు తులసి చెట్టు దగ్గర ఆవు నేతితో దీపారాధన చేయాలి. తదనంతరం ఇంట్లోని దేవతా పూజా మందిరంలో దీపారాధన మళ్ళీ ఆవు నేతితో చేయాలి. ఈ విధంగా చేసినట్లయితే తప్పకుండా ఆ రోజు శుభప్రదంగా మనకు ప్రారంభమవుతుంది.
ఇక ఇల్లంతా కూడా ఎప్పుడు కూడాను శుచిగా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇక ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటంటే ప్రతి 2-3 రోజులకు ఒకసారి సముద్రపు ఉప్పు రాక్ సాల్ట్ అని ఉంటుంది. ఆ ఇల్లు శుభ్రపరచుకున్న తర్వాత ఆ రాక్ సాల్ట్ని మళ్ళీ నీళ్ళలో వేసి ఆ నీటితో ఇల్లంతా కూడాను ఒకసారి తుడుచుకోవాలి. అప్పుడు ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది పోతుంది. ఇక వ్రతం చేసి నోములు నోచుకునే స్త్రీలు అన్నప్పుడల్లా కూడా వాళ్ళు ఏం చేయాలి అంటే ప్రతిరోజు కూడాను పరిశుభ్రముగా కాళ్ళకి పారాణి పెట్టుకోవాలి. అలాగే నిత్య సౌమంగళమైనటువంటి విధముగా ప్రతిరోజు పాపిట కుంకుమ, అలాగే నుదుట కుంకుమ, మరియు కంఠానికి గంధము, అలాగే పవిత్రమైనటువంటి భావనతో శివనామ స్మరణ చేసుకుంటూ ఉండాలి. ఇంట్లో ఎప్పుడు కూడాను జుట్టు విరబూసుకొని ఉండకూడదు. ఇంకా కఠినంగా చేసుకోదలిస్తే బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ ఆడవాళ్ళైనా పురుషులైనా నేల మీద పడుకొని శయనిస్తూ మీ యొక్క సంకల్పం నెరవేరాలని ఆ దేవి దేవతలని ఆరాధన చేసుకున్నట్లయితే ఈ శ్రావణ మాస ప్రభావం వల్ల అనుకున్నటువంటి సంకల్పాలన్నీ కార్తీక మాసం లోపల తీరిపోతాయని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా గమనించాల్సింది అన్ని రోజులు మేము ఉండలేకపోతాము, ఉపవాసం చేయలేకపోతాం అన్నప్పుడు కనీసం ఆదివారము, సోమవారము, శుక్రవారం ఈ 3 రోజులైనప్పటికీ కూడా మీరు బ్రహ్మచర్య వ్రతాన్ని, ఉపవాస నియమాన్ని పాటించినట్లయితే తప్పకుండా మంచి జరుగుతుంది. అలాగే వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఈ యొక్క సంబంధించినటువంటి సోదరులు కూడా ఉంటారు. కాబట్టి మీ ఇంటి ఆడపిల్లల్ని, ఆడపడుచులని, భార్యలని, అలాగే తల్లిని ఎప్పుడు కూడా దూషించకుండా ఉండండి. ఆడపిల్ల ఈ యొక్క శ్రావణ మాసంలో నవ్వుతూ ఉన్నట్టయితే మీ ఇంట్లో లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది. కాబట్టి ఆమె చేసుకునేటువంటి వ్రతాలు కానీ నోములు కానీ అడ్డు చెప్పకుండా శాంతవదనముతో మీరు చక్కగా ఆమెకు సహకరించినట్లయితే ఆమె చేసే పూజలు ఎవరి కోసము? భర్తల కోసమే, పిల్లల కోసమే. కాబట్టి చక్కగా ఆమెకి గనక మీరు అనుకూలంగా ఉన్నట్లయితే తప్పకుండా మీ యొక్క కుటుంబం ఆదర్శంగా ఈశ్వరానుగ్రహం పొందుతారు. కాబట్టి మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా శివానుగ్రహంతో ఉండాలి అని చెప్పాం. కాబట్టి ప్రతిరోజు కూడా శివాయ నమః అనుకుంటూ చేయాలి. కానీ చాలామంది చేసేటువంటిది ఏంటంటే ఓం నమః శివాయ అనుకుంటూ ఉంటుంటారు. ఇది సాక్షాత్తు ఆదిశంకరాచార్యులైనటువంటి అవతార స్వరూపముగా భావిస్తున్నటువంటి శృంగేరి పీఠాధిపతులని అడిగాను. ఉపాసన యజ్ఞోపవీతం ఉన్నవాళ్ళు, గురువు దగ్గర ఉపాసన తీసుకున్న వాళ్ళైతే శివపంచాక్షరి జపం చేస్తారు. మరి అందరికీ గురువులు దొరకరు కదా, మరి ఏ నామం జపిస్తే శివానుగ్రహం తొందరగా కలుగుతుందంటే శివాయ నమః అనుకుంటూ ఉండమని చెప్పండి అని అన్నారు. అది స్వయంగా నేనే అడిగాను. కాబట్టి ఈ యొక్క ప్రసార మాధ్యమంగా మీకు తెలియజేస్తున్నాను. శివాయ నమః అనుకుంటూ ఉండండి. వంట చేసేటప్పుడు కూడా శివాయ నమః, అమ్మవారి ఇష్టమైతే శ్రీమాత్రే నమః అనుకుంటూ జపం చేయండి. ఈ విధంగా మీకు తోచిన విధముగా ఈ యొక్క మంగళగౌరి వ్రతము కానీ ఆచారం ఉన్నప్పుడు, లేదా వరలక్ష్మి వ్రతము కానీ, లేదా వైభవలక్ష్మి వ్రతము కానీ, లేదా ఏ యొక్క మీకు ఇష్టదైవమైతే ఆ యొక్క రోజున అనగా సోమవారం నాడు ఈశ్వరుడు, మంగళవారం నాడు గౌరీ, బుధవారం నాడు గణపతి, గురువారం నాడు దత్తాత్రేయుడు, శుక్రవారం నాడు వరలక్ష్మి, అలాగే శనివారం నాడు వెంకటేశ్వరుడు, ఆదివారం నాడు సూర్యుడు, ఇలా ప్రతిరోజు కూడాను ఒక దేవతకు సంబంధించినటువంటి వారముగా రోజుగా గుర్తించబడినటువంటి మాసము ఈ యొక్క శ్రావణ మాసమే. కాబట్టి శ్రావణ మాసంలో చక్కగా ఎవరైతే ఈ చెప్పినటువంటి విధంగా ఆచరిస్తారో వాళ్ళకి దేవతానుగ్రహం కలుగుతుంది. ఇంకా ముఖ్యంగా మాంసాహారాన్ని భుజించకుండా ఉండడమే చాలా మంచిదని గమనించాలి. సాత్వికమైనటువంటి భావనతో ఉండాలి. కాకపోతే ఈ యొక్క శ్రావణ మాసంలో చెప్పబడినటువంటిది ఏంటంటే వంకాయ కూర తినకూడదు అని చెప్పబడి ఉంది. కాబట్టి వంకాయ కూర ఈ యొక్క శ్రావణ మాసంలో భుజించకుండా ఉంటే చాలు. ఇక ముఖ్యంగా ఇంట్లో గోళ్ళు కత్తిరించుకోవడము, జుట్టు కత్తిరించుకోవడాలు ఈ శ్రావణ మాసంలో చేయకండి. ఎప్పుడు కూడా మంగళప్రదమైనటువంటి విధముగా చేతి నిండా గాజులతో మంచిగా చక్కగా పూలు ధరించి ఈ యొక్క సంబంధించినటువంటి లక్ష్మీ కళతో గనక ఉన్నట్లయితే తప్పకుండా ఆ దేవతానుగ్రహం కలుగుతుంది. కాబట్టి మీరు చేసేటువంటి పూజ కానీ ఏదైనా కానీ మంగళప్రదమై అచిరకాలంలోనే మీ యొక్క సంకల్పం నెరవేరుతుంది. కాబట్టి ఏదైనా కానీ సమస్యకి మీ యొక్క కోరిక నెరవేరడానికి 2 పరిహారాలు, ఒకటి మంత్ర పరిహారము, 2 మానవ పరిహారం. మానవ పరిహారం అంటే మనమందరం కూడా ఈ యొక్క శ్రావణ మాసంలో చేసుకునేటువంటి నిత్యంగా మనం చేసుకునేటువంటి పూజలు. మంత్ర పరిహారాన్ని కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆగస్టు 4వ తారీఖు ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం కలిసిన అరుదైనటువంటి రోజున మా పీఠం ఆధ్వర్యంలో గత జన్మ కర్మదోష నివారణ, అంటే గత జన్మల్లో చేసినటువంటి పాపాల వల్లనే సమస్యలు వస్తాయి. కాబట్టి కర్మదోష నివారణకి కర్మదోష నివారణ హోమాదులు, ఎదుటి వాళ్ళని తెలిసి తెలియక ఇబ్బంది పెడతాం కాబట్టి వాళ్ళిచ్చే శాప ప్రభావం నుంచి బయటపడడం కోసం శాప నివృత్తి హోమాలు, మరియు వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశుల్లో జన్మించిన వారికి శనిదోష నివారణ హోమాలతో పాటు విద్య, ఉద్యోగ, వివాహ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాదులు కేవలం 1500 రూపాయల రుసుముకి చేయించడం జరుగుతుంది. అలాగే సంవత్సరం పొడుగుతా ఒక్కొక్క క్షేత్రంలో
ప్రతి నెలలో కూడా మా ఆధ్వర్యంలో జరుగుతాయి. మీ కుటుంబ సభ్యుల గోత్రనామాలతో నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. గురుగారి శ్రావణ మాసంలో దేవతానుగ్రహం పొందడానికి ఎలాంటి విధానాలు ఆచరించాలో చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు గురుజీ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.